సాధారణంగా వాహనదారులు పెట్రోల్ బంకు వెళ్ళినప్పుడు తమకు సరైన క్వాంటిటీలో పెట్రోల్ లభిస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి రీడింగ్ జీరోను చూస్తారు. అంతేకాదు పెట్రోల్ కొట్టేవారు కూడా జీరో చూసుకోండి అని చెబుతారు. జీరో నుంచి ప్రారంభించడం మోసాలను అరికడుతుందని నమ్ముతారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం జీరో రీడింగ్ చూడడంతోనే మీ పని పూర్తయినట్లు కాదు. ఎందుకంటే అసలు పెట్రోల్ నాణ్యత విషయంలో జరిగే మోసం వేరే స్థాయిలో ఉంటుంది. ఈ మోసాన్ని గుర్తించాలంటే ఇప్పటి నుంచి జీరో రీడింగ్తో పాటు దాని కింద కనిపించే డెన్సిటీ విలువను కూడా తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకున్నప్పుడు మీ వాహనం మైలేజ్ తక్కువగా వచ్చి 2-3 రోజులకే అయిపోతుండగా వేరే బంకుల్లో పట్టిస్తే 4 నుంచి 5 రోజులు వస్తుందని మీరు గమనించుండొచ్చు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఇంధనంలో కల్తీ చేయడమే. పెట్రోల్ బంక్ యజమానులు ముఖ్యంగా మోసాలకు పాల్పడేవారు పెట్రోల్లో పామాయిల్ను లేదా ఎక్కువ మొత్తంలో ఇథనాల్ను కలుపుతున్నారు. ఇలా కల్తీ చేయడం వల్ల పెట్రోల్ క్వాంటిటీ పెరుగుతుంది. దీంతో వారు తక్కువ నాణ్యత గల ఎక్కువ పెట్రోల్ను అధిక ధరకు అమ్మి అక్రమంగా లాభాలు గడిస్తారు. ఈ కల్తీ ఇంధనం వల్ల వాహనంలో ఇంజిన్ సామర్థ్యం తగ్గిపోతుంది, మైలేజ్ కూడా పడిపోతుంది. క్రమంగా ఇంజిన్కు నష్టం వాటిల్లి బండి తరచూ రిపేర్కు వెళ్లాల్సి వస్తుంది. పెట్రోల్ బంక్ యజమానులు చేసే ఈ మోసాన్ని మనం సులభంగా కనిపెట్టొచ్చు. డెన్సిటీ అనేది ఇంధనం సాంద్రతను తెలియజేస్తుంది. ఈ సాంద్రతకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులున్నాయి. నాణ్యమైన పెట్రోల్ డెన్సిటీ 720 నుంచి 775 మధ్య మాత్రమే ఉండాలి. నాణ్యమైన డీజిల్ డెన్సిటీ 820 నుంచి 870 మధ్య మాత్రమే ఉండాలి. మీరు ఇంధనం కొట్టించుకునేటప్పుడు డిస్ప్లేపై జీరో రీడింగ్తో పాటు దాని కింద కనిపించే ఈ డెన్సిటీ విలువను తప్పనిసరిగా చూడాలి. ఒకవేళ డెన్సిటీ విలువ నిర్దేశిత పరిమితుల కంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆ పెట్రోల్ కల్తీ చేయబడిందని లేదా నాణ్యమైనది కాదు అని నిపుణులు చెబుతున్నారు. అటువంటి బంకు నుంచి పెట్రోల్ తీసుకోకుండా వెంటనే వేరే బంకుకు వెళ్లాలని సూచిస్తున్నారు వారు. ఈ సులభమైన చిట్కాను పాటించడం ద్వారా వాహనదారులు మోసాల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు.